అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆగస్టు మాసం 26వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు, ఒక చిన్న నిర్ణయం, ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో మీకు పెద్ద ఫలితాన్ని ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు గత కొన్ని రోజులుగా ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఇది ఎప్పుడు మారుతుంది, నాకు అనుకూలమైనటువంటి సమయం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తుంటే రేపటి రోజు ఆ యొక్క విషయంలో ఒక కొత్త సంకేతం కనిపించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే రాశికి సంబంధించినటువంటి ప్రత్యేక పరిహారం, అలాగే రేపు ఏ పని చేస్తే శుభ ఫలితం మరింత బలపడుతుందో కూడా తెలియజేస్తున్నాం. ఈ యొక్క రాశి వ్యక్తులంటే ధైర్యం, పట్టుదల, రహస్యంగా ఆలోచించే స్వభావం, ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గినటువంటి మనస్తత్వం, కానీ ఇదే సమయంలో మనసులో ఉన్నటువంటి బాధను బయటకు చెప్పకుండా ఒంటరిగా భరించే స్వభావం కూడా ఉంటుంది. రేపు మాత్రం మీ యొక్క మనసులో చాలా కాలంగా ఉన్నటువంటి ఒక ఆలోచనకు స్పష్టత కూడా వస్తుంది. మీరు చేయాల్సినటువంటి పని విషయంలో అయోమయం ఉంటే ఒక వ్యక్తి నుంచి వచ్చే మాట, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక చిన్న సమాచారం మీ యొక్క ఆలోచనలను మార్చవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా ఆర్థిక విషయాలలో మీరు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం ఆలస్యమైన పూర్తిగా ఆగిపోయినట్లు భావించవద్దు. ఆలస్యం ఉన్నా ముందుకు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రేపు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ యొక్క మనసులో వచ్చే మొదటి ఆలోచనను తేలిగ్గా తీసుకోవద్దు. ఆ రోజు మీరు ఏ పనికి ప్రాధాన్యత ఇవ్వాలో ముందుగానే నిర్ణయించుకోవటం చాలా మంచిది. ఒకేసారి అనేకమైనటువంటి పనులు మొదలు పెట్టకుండా ముఖ్యమైనటువంటి ఒక పనిని ముందుగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అలా చేస్తే మీకు మానసికంగా కూడా ప్రశాంతత లభిస్తుంది. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు రేపటి పని భారం కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. పై అధికారులు మీ యొక్క పనిని గమనించే పరిస్థితి కూడా రావచ్చు. మీరు చేసినటువంటి చిన్న తప్పును పెద్ద సమస్యగా మార్చుకున్నా జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా కోపంలో మాట్లాడే మాటలు తర్వాత ఇబ్బంది కలిగించవచ్చు. మీకు అన్యాయం జరిగిందని అనిపించిన వెంటనే స్పందించుకున్న ఒక్కసారి ఆలోచించి మాట్లాడటం మీకు చాలా మంచిది. మీరు ఉద్యోగ మార్పు కోసం చూస్తున్నట్లయితే రేపు వచ్చే ఒక సమాచారం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. వెంటనే నిర్ణయం తీసుకోకుండా జీతం, పని పరిస్థితులు, భవిష్యత్తు అవకాశాలు అన్నింటినీ కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగం గురించి అసంతృప్తి ఉన్నటువంటి వారు తొందరపడి రాజీనామా చేయకుండా మరో అవకాశం ఖరారైన తర్వాత అడుగు వేయటం చాలా మంచిది. వ్యాపారం చేసే ఈ యొక్క వ్యక్తులు రేపటి రోజు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక వ్యక్తితో మాట్లాడటం ద్వారా భవిష్యత్తులో వ్యాపారానికి సంబంధించినటువంటి ఉపయోగపడే అవకాశం వస్తుంది. అయితే ఎవరు ఏం చెప్పినా వెంటనే నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టవద్దు. ముఖ్యంగా పత్రాలు, ఒప్పందాలు, చెల్లింపుల విషయంలో 2 సార్లు పరిశీలించండి. చాలా కాలంగా ఆగిపోయినటువంటి వ్యాపార పని మళ్ళీ కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కస్టమర్ల నుంచి స్పందన రావచ్చు. కొంతకాలంగా రావాల్సినటువంటి డబ్బు గురించి కూడా సమాచారం అందే అవకాశం ఉంటుంది. కానీ రేపు పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకోవటం కంటే ఉన్నటువంటి పరిస్థితిని స్థిరపరచుకోవటం చాలా మంచిది. ఆర్థిక విషయానికి వస్తే రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. డబ్బు రావటానికి అవకాశం ఉన్నప్పటికీ అదే సమయంలో అనుకోనటువంటి ఖర్చులు కూడా రావచ్చు. కుటుంబ అవసరాలు, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు లేదా ప్రయాణానికి సంబంధించినటువంటి ఖర్చులు రావచ్చు. మీ దగ్గర డబ్బు నిలబడటం లేదని మీరు బాధపడుతుంటే రేపటి నుంచి ఆ చిన్న మార్పు చేయండి. అవసరమైనటువంటి ఖర్చు అని 2 భాగాలుగా ఆలోచించండి. అవసరం లేనటువంటి వస్తువుల కోసం అప్పుడప్పుడు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది. అదేవిధంగా ఎవరైనా మీ దగ్గర అప్పు అడిగితే
మీ యొక్క పరిస్థితిని కూడా ఆలోచించి మాత్రమే సహాయం చేయండి. మీకు ఇబ్బంది కలిగేంత మొత్తాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయవద్దు. ముఖ్యంగా స్నేహం కోసం, బంధుత్వం కారణంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. కుటుంబ విషయాలలో రేపు కొంత ప్రశాంతత కనిపిస్తుంది. గతంలో చిన్న విషయానికి జరిగినటువంటి మాట పట్టింపులు ఉంటే వాటిని మళ్ళీ ప్రస్తావించకుండా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. కుటుంబంలో పెద్దవారి సలహా మీకు ఉపయోగపడవచ్చు. మీరు ఇంట్లో ఎవరికైనా మీ యొక్క మనసులో ఉన్నటువంటి విషయం చెప్పాలనుకుంటే రేపు సరైనటువంటి సమయం చూసుకొని ప్రశాంతంగా చెప్పండి. కోపంగా చెప్పినటువంటి నిజం కూడా గొడవకు కారణమవుతుంది. కానీ అదే విషయాన్ని ప్రేమగా చెప్పినప్పుడు సమస్య పరిష్కారం కావచ్చు. వివాహితులైనటువంటి ఈ యొక్క రాశి వ్యక్తులకు జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. డబ్బు, కుటుంబ బాధ్యతలు లేదా ఇంటికి సంబంధించినటువంటి నిర్ణయాలపై చర్చ రావచ్చు. ఒకరి మాట మరొకరు